మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంలో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకుంటూ ఆయన లీలలను స్మరించుకుంటూ మీకు ఒక అద్భుతమైన కథను వినిపించడానికి మేము ముందుకు వస్తున్నాను. దీనిని రచించిన వారు శ్రీ యలవర్తి శేఖర్రాజు గారు. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పిన శ్రీ సుబ్రహ్మణ్యుని లీల. స్వయంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పారట. ఎక్కడ జరిగింది ఈ విషయం అందరం కలిసి విని తెలుసుకుందాం. అది 1972వ సంవత్సరం. తమిళనాడు పళని అనే గ్రామంలో పళని వేల్, తారకమణి అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. ఇద్దరు జీవనోపాధికై వ్యాపారాలు చేసేవారు. పెళ్ళైన ఎన్నో సంవత్సరాలు పిల్లలు కలగని కారణం చేత పళని వేల్ తల్లిదండ్రులు ఆ పళని సుబ్రహ్మణ్య స్వామి వారికి సంతానభిక్షను ప్రసాదించమని మొక్కుకున్నారు. వారు అలా ముడుపు కట్టిన సంవత్సరంలోనే వారికి పండంటి మగ శిశువు జన్మించాడు. సుబ్రహ్మణ్యుని వరప్రసాదం వలన జన్మించినందుకు ఆ శిశువుకు పళని వేల్ అని పేరు పెట్టారు. పళని వేల్కు చిన్నతనం నుండి దైవభక్తి ఎక్కువగా ఉండేది. ఆ పళని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించేవాడు. వృత్తిపరంగా అనేక వ్యాపారాలు చేసినా వాటిలో ధర్మం పాటించేవాడు. వ్యాపారంలో వచ్చే లాభాలలో సగం పళని సుబ్రహ్మణ్య స్వామి వారికి సమర్పించేవాడు. తారకమణి అనే వ్యక్తితో పళని వేల్కు చిన్నతనం నుండే మంచి స్నేహం ఉండేది. ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చేదోడు వాదోడుగా ఉండేవారు. తారకమణికి కూడా దైవభక్తి ఎక్కువే. ఇది ఇలా ఉండగా ఒక సంవత్సరం తారకమణి చేసిన వ్యాపారంలో నష్టం వచ్చి తనకున్న ఆస్తితో సహా మొత్తం కోల్పోయాడు. తన స్నేహితుని కష్టదశను అర్థం చేసుకున్న పళని వేల్ తారకమణిని పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి పిలిపించి ఆ సుబ్రహ్మణ్యుని సన్నిధిలో తన ఆస్తిలో సగభాగం ఇచ్చాడు. తారకమణి ఆనంద బాష్పాలతో తన స్నేహితులు చేసిన సహాయానికి కృతజ్ఞతగా నమస్కరించాడు. అడగకుండానే సహాయపడిన నీ గొప్ప మనసుకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? నీ బాకీని తీర్చగలనేమో కానీ నీ వాత్సల్యానికి జన్మంతా రుణపడే ఉంటాను అన్నాడు. పళని వేలు ఇలా అన్నాడు, ఇది అప్పు కానే కాదు. ఇందులో రుణం అనే పదానికి చోటే లేదు. నా స్నేహితుని ఆపదలో ఆదుకోవడం నా కనీస ధర్మం. నువ్వు మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి అభివృద్ధిలోకి వస్తే అంతకు మించిన సంతోషం ఏముంటుంది నాకు? ఇదంతా చూస్తున్న ఆ గుడి ఆవరణలో పూల వ్యాపారం చేసుకుంటున్న మురుగన్ అనే వ్యక్తి, నేను మీలాంటి స్నేహితులను ఇంతవరకు చూడలేదు. ఎటువంటి బంధాలనైనా త్రుంచే ప్రమాదకరమైన పదార్థం ధనం. ధనం ప్రభావం వలన మనుషుల మనస్తత్వం మారిపోతుంది. పళని వేలు గారు, మీరు చేస్తున్న సహాయానికి ఒక ప్రామసరీ నోటు రాసుకుంటే ఇరువురికి మంచిది కదా అని అన్నాడు. అందుకు పళని వేల్, ఇది అప్పుగా ఇస్తున్న ధనం కాదు. నా స్నేహితుని కష్టదశలో ఆదుకోవడం నా కనీస ధర్మం. ఇందులో రుణం ప్రసక్తి లేదు అన్నాడు. తారకమణికి పళని వేలు వ్యక్తిత్వం అర్థమైంది. తను వ్యాపార లాభాలు పొందితే వాటి నుండి తన సంతోషం కోసం పళని వేల్కు ఏదైనా కానుకగా ఇచ్చినప్పుడు అంగీకరిస్తాను అని ఒప్పుకుంటేనే సహాయం స్వీకరిస్తాను అని పట్టుబట్టాడు. అందుకు పళని వేల్, నువ్వు నాకు కానుకలిస్తే నువ్వు సంతోషపడవచ్చు నిజమే, కానీ నేను కూడా సంతోషపడాలంటే నువ్వు మరొక పని చేయాలి అన్నాడు.
అదేమిటంటే, నువ్వు నాకు కానుకలు ఇచ్చే బదులు వాటిని ఈ పళని సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవాలకు, ఆలయ అభివృద్ధికి, స్వామివారిని దర్శించడానికి వచ్చే భక్తుల సౌకర్యాలకు, అన్నదానం కొరకు ఖర్చు పెట్టు, నేను చాలా సంతోషిస్తాను అన్నాడు. అందుకు సంతోషంగా అంగీకరించాడు. తారకమణి కొన్ని రోజులలోనే పళనివేల్ ఒక వర్తక నిమిత్తం విదేశాలకు వెళ్ళవలసి వచ్చింది. తన స్నేహితుడు తారకమణిని పిలిచి తన ప్రయాణం గురించి వివరించి, కొన్ని సంవత్సరాలు తాను విదేశాలలో వ్యాపారం చేసుకుని తిరిగి వస్తానని, నీకు వ్యాపారంలో లాభాలు వస్తే కొంత పళని సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి ఖర్చు పెట్టమని, ఒకవేళ లాభాలు రాని పక్షంలో తన ఇంట్లో వారిని అడిగి తీసుకుని ఆలయానికి ఖర్చు చేయమని చెప్పాడు. అలాగే అని అంగీకరించాడు తారకమణి. పళనివేల్ విదేశాలకు వెళ్ళి 6 సంవత్సరాలకు తిరిగి స్వదేశం వచ్చాడు. తన స్నేహితుడు తారకమణిని కలవడానికి ఆతృతతో తన ఇంటికి వెళ్ళాడు. అప్పటికే కోట్లు సంపాదించిన తారకమణి పళనివేల్ను గుర్తుపట్టనట్లు ప్రవర్తించాడు. ధన మదంతో ఎలా ప్రవర్తిస్తున్నాడు అని అర్థం చేసుకున్న పళనివేల్ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి ఏమైనా ఖర్చు చేస్తున్నాడా అని వాకప్ చేశాడు. తారకమణి గత 6 సంవత్సరాలుగా ఆలయానికి ఏమీ చేయలేదు అని, పళనివేలు ఇంటి సభ్యులే ఖర్చు చేస్తున్నారని తెలుసుకున్నాడు. తన స్నేహితుడు ఇంతలా మారిపోయినందుకు, తనను గుర్తుపట్టనట్లు నటించినందుకు కూడా పళనివేల్ అంతగా బాధపడలేదు. కానీ దేవుణ్ణి మోసం చేసినందుకు ఎంతగానో బాధపడ్డాడు. మరొకసారి తారకమణిని కలుసుకుని, దేవుడి సొత్తును దొంగిలించడం మంచిది కాదు, నువ్వు దేవుడికి చేయవలసిన ఖర్చును ఇప్పటికైనా చెల్లించు అని చెప్పాడు. అందుకు తారమణి, నేను దేవునికి చేస్తాను అని చెప్పాను అంటున్నావు, నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని అడిగాడు. దేవుడి సన్నిధిలో నువ్వు చేసిన ప్రమాణానికి ఆ దేవుడే సాక్షి అన్నాడు. సరే, అయితే ఆ దేవుడిని వచ్చి నాకు చెప్పమను, అప్పుడు చేస్తాను అన్నాడు. తారకమణి వ్యంగ్య ధోరణికి మనస్తాపం చెంది, సరే కోర్టులోనే కలుద్దామని చెప్పి వెళ్ళిపోయాడు. పళనివేల్ తరపున వాదిస్తున్న వకీలు, మన దగ్గర ఏమీ సాక్ష్యాధారాలు లేవు, కేవలం నోటి మాటలను కోర్టు నమ్మదు, కనుక మనం ఈ కేసులో గెలవకపోవచ్చు అన్నాడు. అందుకు పళనివేల్, ఈ సొత్తు దేవునిది, ఆయన సొత్తును ఆయనే కాపాడుకోలేకపోతే తన భక్తులను ఎలా రక్షిస్తాడు? దేవుడిపై ఉండే నమ్మకం తరిగిపోతుంది కదా. మన ప్రయత్నం మనం చేద్దాం, తుది నిర్ణయం ఆ దేవునికే వదిలేద్దాం అన్నాడు. ఆ రోజు రాత్రి పళనివేల్కు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో అతడు పళని సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళాడు. స్వామిని దర్శించుకొని తన మనసులోని బాధను, తన స్నేహితుడు చేసిన మోసాన్ని, దేవుణ్ణి కూడా మోసం చేయాలనుకునే ఆలోచనల్ని తలచుకొని బాధపడుతుండడం చూసి వెనుక నుండి, అయ్యా ఎలా ఉన్నారు? చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నాను, మీ వ్యాపారం ఎలా ఉంది? మీ స్నేహితుడు స్వామికి సేవ చేస్తాను అన్న మాటను నిలబెట్టుకున్నాడా అని ప్రశ్నించాడు. అప్పుడు గుర్తొచ్చింది, పళనివేల్కు నువ్వు మురుగన్ కదా, చాలా సంవత్సరాలైంది కదా, కనుక వెంటనే గుర్తుపట్టలేకపోయాను. నువ్వు ఎలా ఉన్నావు? ఎక్కడ ఉంటున్నావు? నా స్నేహితుడు నన్ను, దైవాన్ని కూడా మోసం చేశాడు. తను చేస్తాను అన్న సేవలేవి చెయ్యలేదు, నన్ను కూడా ఎరుగినట్లు మాట్లాడుతున్నాడు. అందుకే కోర్టులో కేసు వేశాను. కానీ నా దగ్గర సాక్ష్యాధారాలు లేవు, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడని నమ్ముతున్నాను అన్నాడు. అందుకు మురుగన్, మీరేమీ దిగులు పడకండి, మీ దగ్గర నోటు లేకపోవచ్చు, కానీ నేను ప్రత్యక్ష సాక్షిని కదా, నేను వచ్చి మీ తరపున సాక్ష్యం చెబుతాను అన్నాడు. చాలా సంతోషం, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు అని అడిగాడు పళనివేలు.
ఇక్కడికి 60 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక గ్రామంలో ఉంటున్నాను అన్నాడు మురుగన్. వెంటనే పళనివేలుకు మెలకువ వచ్చింది. తనకు వచ్చింది స్వప్నం అని గ్రహించాడు. కానీ అందులో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవాలని కలలో మురుగన్ చెప్పిన గ్రామానికి వెళ్ళాడు. మురుగన్ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి చూడగా అక్కడ మురుగన్ కనిపించాడు. ఆశ్చర్యం, ఆనందం కలిగిన పళనివేల్ జరిగినదంతా చెప్పాడు. ఆ స్వప్నం కూడా సుబ్రహ్మణ్యుని లీల అని ఆనందించారు. కోర్టులో కేసు విచారణకు వచ్చింది. అప్పుడు పళనివేల్ తరపున సాక్ష్యం చెప్పడానికి వచ్చిన మురుగన్ను చూసి భయపడిపోయాడు తారకమణి. మురుగన్ మాటను నమ్మిన కోర్టు తారకమణి చేసిన మోసాన్ని గుర్తించి తన ఆస్తిలో పావు వంతు స్వామివారికి ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. కోర్టు ఆవరణలో పళనివేలును కలిసి తారకమణి ఇలా అడిగాడు, ఈ మురుగన్ ఎలా వచ్చాడు? ఎక్కడి నుండి వచ్చాడు? నేను నమ్మలేకపోతున్నాను అని అన్నాడు. అందుకు పళనివేల్, నీతో మాట్లాడి వెళ్ళిన రోజు రాత్రి నాకు ఒక స్వప్నం వచ్చింది. అందులో నాకు మురుగన్ కనిపించాడు. తన చిరునామా చెప్పాడు. నేను ఉదయాన్నే తను చెప్పిన ఊరికి వెళ్ళి చూశాను. అక్కడ నిజంగానే మురుగన్ కనిపించాడు. తను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతాను అన్నాడు. ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు వచ్చి సాక్ష్యం చెప్పాడు అన్నాడు. అందుకు తారకమణి, అసలు ఈ మురుగన్ 3 సంవత్సరాల క్రితమే మన ఊరిలోనే మరణించాడు. తను నీకు కలలో కనిపించడం, చిరునామా చెప్పడం, నువ్వు నిజంగానే వెళ్ళి కలవడం, తను ఈరోజు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. అలా మురుగన్ రూపంలో వచ్చింది సాక్షాత్తు ఆ పళని సుబ్రహ్మణ్య స్వామి వారే. నేను తప్పు చేశాను. కోర్టుకు చెప్పిన దానికి 2 స్వామివారికి చెల్లిస్తాను అన్నాడు. అప్పుడు అందరికీ అర్థమైంది, నిజంగానే సుబ్రహ్మణ్య స్వామి వారే వచ్చి సాక్ష్యం చెప్పి నిజాన్ని నిరూపించారు అని. ఇక్కడ సుబ్రహ్మణ్యుని పిలిస్తే పలుకుతాడు. ఈ నాగపంచమి రోజున అనుకోకుండా ఈ సత్సంగ నిధిలో అద్భుతమైన ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క లీల నాకు కనపడడం, దీనిని ఇంత అద్భుతంగా రచించిన మన యలవర్తి శేఖర్రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నాగపంచమి రోజున అందరికీ మంచి జరగాలని, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటి వరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వారందరికీ నా యొక్క ముఖ్య విన్నపం, దయచేసి వెంటనే ఇప్పుడే ఈ క్షణంలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. మన మోహనవాణి ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలతో మీ ముందుకు రాబోతోంది. అవి అన్నీ మిస్ కాకుండా ఉండాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో విన్న తర్వాత ఈ నాగపంచమి రోజున మీకు కలిగిన అనుభూతిని కామెంట్ రూపంలో మాకు తెలియపరిచినట్లయితే మేము ఎంతో ఆనందంగా దాన్ని ఎంతో ప్రేరణగా తీసుకుంటాము. అలాగే వీలైనంత మందికి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క లీలను షేర్ చేసి వారికి కూడా వినిపించి ఈ నాగపంచమి పుణ్య దినాన మనము తరించి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.